హాయ్ అండి, మై స్వీటీ ఆఫీషియల్ ఛానల్లో మోతీచూర్ లడ్డు చేస్తున్నాను. ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని శనగపిండి, చక్కెర, నెయ్యి, ఫుడ్ కలర్, ఆయిల్, కొంచెం సాల్ట్ వేసాను. స్వీట్కి కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది. కొద్దిగా వేసి పిండి కలిపేసుకుందాం. ఈజీ మెథడ్లో చేసుకుందాం. ఇది బూందీ చేసి తయారు చేసి చేయడం కాకుండా ఇలా సింపుల్గా చేసుకుందాం. ఓకేనా, తొందరగా అయిపోతుంది ప్రాసెస్. ఇలా పిండిని కలిపేసుకుందాం. కొంచెం ఇలా జారుడు పిండిలాగా ఉంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేయాలి. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. పిండి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసి ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పిండి వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే సైడ్ సిరప్కి పెట్టేసుకుందాం. షుగర్ సిరప్కి కొంచెం అండి పెట్టేసుకుందాం. ఒక కప్పు షుగర్ వేస్తున్నాను. ఒక కప్పు వాటర్ వేసేసుకుందాం. ఇటు సైడ్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఇందులో వేసేసుకుందాం. చేతితో కాకుండా ఇలా స్పూన్తో వేసేసుకున్నాం. చేయికి అంతా ఊరికే కడగడం అవుతుంది కదా. మరీ డీప్ ఫ్రై అంటే అవసరం లేదు. కొంచెం పచ్చిగా పోయేంత వరకు ఇలా కొద్దిగా సైడ్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ వేసుకుందాం. సిరప్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చక్కెర కరిగిపోతుంది. సిరప్ అయిపోయింది. దగ్గరికి వచ్చేసింది. తీగ పానకంలా కావాలి కదా, కొంచెం ఇంకా కొద్దిగా కావాలి. ఇంకో 2 minutes 3 minutes అయితే సరిపోతుంది. టోటల్గా సిరప్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. కొంచెం కట్ చేస్తున్నాను చల్లార్చడానికి. కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేద్దాం. ఫ్యాన్ కింద పెట్టేసాం చల్లారిపోతే. మళ్ళీ చిన్న చిన్న పీసులు వేసి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసాము. మొత్తం ఇట్లనే పట్టేసి చిన్న చిన్న మోతీచూర్ లడ్డు లాగా అయితే చూడండి. ఇది చిన్న చిన్నగా అంతా ఒక ప్లేట్లోకి తీసి మొత్తం పట్టిన తర్వాత చూపిస్తాను. అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా మొత్తం మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇలా వచ్చేసింది. కొంచెం స్పూన్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్. పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇది కొంచెం ఉండలుగా లేకుండా ఇలా చేసుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్. మా వాడికి చాలా ఇష్టం. మా బాబుకి ఊరికి లడ్డు, మోతీచూర్ లడ్డు అంటే వాడికి చాలా ఫేవరెట్. వాడికి సర్ప్రైజ్. ఇప్పుడు బయట ఆడుకుంటున్నాడు. చూద్దాం వాడు ఎలా ఫీల్ అవుతాడు. షుగర్ ఎక్కింది. ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకున్నాం. స్పూన్ వేసేసి స్పూన్ పెట్టుకున్నాం. వంట వేసేసుకున్నాం. నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను.
1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ సిరప్కి కరెక్ట్గానే సరిపోయింది అనుకుంటున్నాను. మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా మిక్సీ వేసేసుకున్నాం. దీంట్లో నెయ్యి పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ వేసేసుకున్నాం. కలిపేసుకున్నాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. సో లాస్ట్గా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని మోతీచూర్లో చేసుకోవడం అంటే రౌండ్గా వేసుకోవడం. చల్లారితే రాదనుకుంటా, వేడిగా ఉంది. దీన్ని ఇప్పుడు లడ్డు చేసేసుకోవాలి. కొంచెం చిన్నగానే వేస్తున్నాను, ఎందుకంటే వాడు ఊరికే అడుగుతాడు, మళ్ళీ ఇంకా ఇవ్వమ్మా ఇంకా ఇవ్వ అంటాడు. అందుకే కొద్దిగా చిన్న వేసుకున్నాం. మళ్ళీ అడిగినప్పుడు ఇస్తూనే ఉండాలి కదా, అందుకని పెద్దగా కాకుండా వాడి కోసం. వాడికి డ్రై ఫ్రూట్స్ వేస్తే అసలు ఇష్టం ఉండదు, తినడు. తీసేసి ఇవ్వాలి. తీసి ఎక్కడ కనిపించినా తీసేయమంటాడు. అన్నీ ఇలా రౌండ్ తీసేసుకుందాం. చెయ్యి కాలిపోతుందండి. చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం.